చూడండి, ఎన్ని సమస్యలు వచ్చినా సరే క్రీస్తు నుండి మనల్ని ఎవడ పాపకూడదు. ఎన్ని రాశాలు తెలుసా? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవడు ఎడబాబోడు. ఎవడు శ్రమలు వచ్చాయా పక్కన పెట్టు, శ్రమల్ని పట్టించుకోకు. కాయలు కాసే చెట్టుకే డబ్బులు ఎవరైనా సరే ప్రియం క్రీస్తు కోసం గాని ఆలోచించారా? ఆ రెండు శక్తులు పట్టుకుంటాయి అన్న. నా జీవితంలో నేను అనుభవించాను. క్రీస్తు అని మనం వెంటాడారా, రెండు శక్తులు పట్టుకుంటాయి. ఒకటి సాతాను, ఆడ శోధించడానికి ఆడేవి ఏ పెట్టాడు. తర్వాత పరిశోధించడానికి దేవుడు మహాశక్తి. ఈ రెండాట్ల మధ్యన తచ్చడి పచ్చడి పడిపోతామండి. నువ్వు అలా కాకుండా లోకం గురించి బతుకు, ధనం గురించి బతుకు, లోకం గురించి బతుకు, నీ ఇష్టకరమైన బతుకు. నేను ముట్టుకోడు, సాతాను కూడా ముట్టుకోడు, దేవుడు పరీక్ష కూడా పెట్టాడు. ఆడి మీదకి ఏమి రావండి. నేను ప్రాక్టికల్ గా చూసానండి. దేవుడి కోసం బ్రతకాలనుకున్న వాడికి కష్టాలండి, నష్టాలండి, బాధలండి, హింసలండి. రాజు చూసారా? క్రీస్తు ఫలం మనల్ని ఎవరో శ్రమ వస్తాయి. తర్వాత బాధలు, విపరీతమైన బాధలు, తలపోట్లు, హింస, బరువు, డబ్బులు ఉండకపోతే అప్పులు, బాధలు, ఇరుగు పొరుగు వాళ్ళ తిట్లు, తర్వాత వస్త్రహీనత. ఒకప్పుడు బాగా ఉంటాం, తర్వాత బట్టలు కట్టుకోవడానికి బట్టలు ఉంటాం. అపోస్తులైన పౌలుకి ఏముంది? ఒక అంగి ఉందంట, ఒక్క అంగి. ఇది ఉత్తిక్కుని ఆరేసుకుంటున్నాడు, అలా ఉండిపోయినట్టండి. ఎందుకని? ఎప్పుడన్నా ఆలోచించారు? అపోస్తులైన పౌలుకి వచ్చిన శ్రమలు కొత్త నిబంధన కాలంలో ఎవరు రాలేదు. ఎందుకంటే అతను అపోస్తులైన పౌలుగా సౌలుగా ఉన్నప్పుడు అంత హ్యాపీ చేయదు. గుర్రం మీద తిరిగేవాడు, ప్రతి ఇంటికి వెళ్ళి ఈడ్చుకుని వచ్చేవాడు, హ్యాపీగా బ్రతికేవాడు. అలాంటిది ఎప్పుడైతే ఒకసారి గుర్రం మీద కింద పడ్డాడు, ఆ తర్వాత వచ్చి సౌలుగా మారాడు, పౌలుగా మారాడు. అతని జీవితంలో అన్ని కష్టాలండి. యేసుక్రీస్తు తర్వాత ఆయనకు వచ్చిన కష్టాలు ఎవరికి రాలేదండి. యేసుక్రీస్తు ఏవైతే చేయాలనుకుని వదిలేశాడో ఆయన ద్వారా చేయించుకున్నాడు. అన్నిజనులు సువార్త ప్రకటించాలని ఫలసాధమే ఉన్నాడు అన్నాడు. అతనికి ఎన్ని బాధలు అంటే ఈడ్చేస్తారు, రాళ్ళు కొట్టి ఈడ్చేస్తారు. చచ్చిపోయాడని చెప్పి ఒక్కని ఎడతారు. ఎవరిని ఎడతారండి? ఒక్క చచ్చిపోయింది అనుకోండి, పంది చచ్చిపోయింది అనుకోండి, ఎవరిస్తారు? కాలు కట్టి బండి కట్టి దూరంగా పడిసేస్తారు. అలా ఈడ్చి పడేసారంట. తర్వాత లేచి బట్టలు దులుపుకుని మళ్ళీ వచ్చి సువార్త చేశారు. ఏంటి హింస, ఏంటి బాధ, ఏంటి వస్త్రహీనత, ఏంటిది? ఖడ్గం. ఎన్నోసార్లు జైలు వేస్తారు. అతను వాడ ప్రయాణంలో ఎక్కడికి వెళ్ళిన వాడ ప్రయాణంలో ఎంత బాధ అనిపించాడండి. ఒక అధ్యాయం అంతా కూడా వాడ మీద ప్రయాణంలో బాధలేండి. ఇదంతా బాధలు కాదు. వాడ బద్దలేసిపోయినప్పుడు వాళ్ళు ఆ దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఎక్కారిస్తారు. నేరామోషి ఒక పాము కలుస్తుంది. ఆ పాము కలిసినప్పుడు కూడా చుట్టుపక్కల దేవుడు రక్షించినా సరే ఏదైనా మరణం వల్లని చెప్పేసి అంత బాధలు పడతాడు. ఏంటి బాధ? ఇందులో ఏ ఒక్కటైనా మనలో ఉందా అంటే ఇందుకులేదు తెలుసా? మన క్రీస్తు గురించి పరగట్లేదు. ఈ కానీ క్వాలిఫికేషన్ చూస్తుంటే మీలో కానీ నాలో కానీ మన అందరూ ఎవరు కానీ ఈ ఒక్క క్వాలిఫికేషన్ కానీ వచ్చింటే క్రీస్తు గురించి పరిచినట్టు, ఆడు క్రీస్తు ప్రేమించినట్టు.